ఎంత బాగున్నాయి కదా చూడటానికి, గోల్ గోల్ రౌండ్ రౌండ్ గా క్యూట్ గా. వెనక్కి తిప్పి చూపించిన ఇది ఎలా అనిపిస్తుంది మీకు? గుంత పొంగనాలు చేసినట్టు అనిపిస్తుంది కదా. మధ్యలో పూర్ణం ఉంది, అద్భుతంగా ఉందండి. చేయటం కూడా చాలా ఈజీ. ముందు ఇడ్లీ పిండి తీసుకున్నాను, పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత శనగపప్పు నానబెట్టి పెట్టుకున్నాను. శనగపప్పు నీళ్లు తీసేసి ఒక గిన్నెలో వేసుకొని కొంచెం అంటే కొంచెం ఆ పప్పు ఉడికేంత వరకు నీళ్లు పోసి ఉడకపెట్టేశాను. ఉడకపెట్టి పూర్తిగా పప్పు ఉడికింది అని తెలిసినాక అప్పుడు నేను తురిమి పెట్టుకున్న బెల్లం యాడ్ చేసుకొని యాలక్కాయ పొడి కూడా వేసుకొని మెత్తగా పప్పు గుత్తేసి రుబ్బేసి మర్చిపోయిన అందులో నెయ్యి ఐటమ్ మర్చిపోకండి, కొంచెం నెయ్యి వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు దాన్ని మంచిగా చిన్న చిన్న ఉండలు చేసుకున్నాను. ఇట్లా గుంత పొంగనాల ప్లేట్ తీసుకున్నాను. దీనిలో ముందుగా జస్ట్ వెరీ లిటిల్ ఆయిల్ తో క్రీజింగ్ చేశాను. 1/2 టీ స్పూన్ ఆయిల్ కూడా పట్టదు ఒక్కొక్క పొంగడంకి. సో దానిలో కొంచెం పిండి వేయటం, మనం తయారు చేసుకున్న ఉండ పెట్టడం, మళ్ళీ దాని మీద పిండేసి క్లోజ్ చేయటం, అంతే. ఇదిగోండి అద్భుతమైన పూర్ణాలు రెడీ అయిపోయాయి. చేయండి తప్పకుండా, చాలా బాగుంటాయి ఇవి. ఆయిల్ స్వీట్ తినొచ్చు మీరు ఆయిల్ లేకుండా. ఫుల్ వీడియో మన శైలాస్ కిచెన్ లో ఉంది, డోంట్ మిస్ టు వాచ్.